హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలు మీనాని చంపడానికి ప్లాన్ వేసిన గుణ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే బాలు కిచెన్లోకి వచ్చి, మీనా ఏంటి ఈరోజు కూడా పని చేస్తున్నావు? నీకు ఇంకా తలనొప్పి తగ్గలేదు కదా? ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉండలేవా? ఈ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు చేసుకుంటారు కదా, నువ్వు రా ఇటు అని చెప్పేసి బాలు అయితే మీనా పైన అరుస్తూ ఉంటాడు. ఇంకా మీనా వచ్చేసి, పర్లేదులేండి, మన పని మనం చేసుకుంటే ఏమవుతుంది, అయినా ఈరోజు పూల ఆర్డర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి నేను, అందుకే ఈ పని అయిపోయినాక ఆ పనికి వెళ్దామని చూస్తున్నానులేండి అని చెప్పేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది బాలుకి. అప్పుడే మొదలు పెట్టావా నీ బిజినెస్ని? మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి బాలు అయితే అడుగుతూ ఉంటాడు మీనాని. అప్పుడే శృతి అయితే కిచెన్లోకి వస్తుంది. మీనా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు కిచెన్లోకి? అత్తయ్య చూసుకుంటుంది కదా, ఆంటీ వంట చేస్తుంది కదా అని చెప్పేసి శృతి అయితే అడుగుతూ ఉంటుంది మీనాని. ఏం పర్లేదులే శృతి, ఇగో నీకోసం టిఫిన్ కూడా రెడీ చేశాను, నువ్వు తినేసి. నాకు పూల ఆర్డర్ ఉంది శృతి, నేను అక్కడికి వెళ్ళాలి అని మీనా అంటుంటే వెంటనే బాలు వచ్చేసి, నేను తీసుకెళ్తలే రా మీనా అని చెప్పేసి బాలు అయితే మీనా తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా బాలు మీనా అయితే ఇద్దరు కలిసి స్కూటీ పైన వెళ్తూ ఉంటారు. బాలు ఏమో, మీనా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్ చెప్పలేదేంటి నాకు ఇంకా అని చెప్పేసి బాలు అడుగుతాడు. అప్పుడే మీనా వచ్చేసి, ముందైతే తాత దగ్గరికి పోనివ్వండి, వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి మనం అక్కడి నుంచి అయితే పూలు ఇవ్వడానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతోటి. రామ్మ మీనా, ఎలా ఉన్నావు అని చెప్పేసి తాత బామ్మ ఇద్దరు అయితే అడుగుతూ ఉంటారు మీనాని. బాగున్నానులే బామ్మ, మీరెలా ఉన్నారు అని చెప్పేసి మీనా అయితే అడుగుతూ ఉంటుంది. మేము బాగున్నామమ్మా, అదేంటి ఏమైంది తలకి, ఆ గాయం ఏంటి, ఆ కట్టేంటి అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే చాలా కంగారుగా అడుగుతూ ఉంటారు మీనాని. మీరేం భయపడకండి అమ్మా, నాకేం పర్లేదు, చిన్న దెబ్బే, స్కూటీ పై నుంచి కింద పడ్డాను. అయ్యో, చూసుకోవాలి కదమ్మా, చూడు ఎలా దెబ్బ తగిలిందో. బాబు, నువ్వే చూసుకోవాలి మీనాని, మీనా చాలా మంచి అమ్మాయి కదా, నువ్వే చూసుకో అయ్యా అని చెప్పేసి బామ్మ అయితే చెప్తూ ఉంటుంది బాలుతోటి. అయ్యో, మీరేం భయపడకండి అమ్మా, మీనాని నేను చాలా బాగా చూసుకుంటాను కదా అని చెప్పేసి బాలు మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకో పక్క గుణ అయితే డబ్బులు వసూలు చేద్దామని ఒకరింటికి అయితే వస్తారు. అప్పుడే శివ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి టీ తాగుదామని టీ షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. గుణ దగ్గర పనిచేసే ఒక అతను, అన్నా అడుగు అన్న, శివగాడు ఇక్కడే ఉన్నాడు చూడు అని చెప్పేసి గుణకైతే చూపిస్తాడు. చూసావరా, నా దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగున్నాడు, వాడు వాళ్ళ బావ కోసం నాతో గొడవపడి ఇప్పుడు రోడ్ల మీద టీ తాగుతున్నాడు చూడరా అని చెప్పేసి వాళ్ళైతే బాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా పక్కన ఉన్న అతనే, అవునన్నా, నిన్నవాడు నీ దగ్గరికి రాను, నాకు నీ డబ్బులు వద్దు ఏమొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదన్నా. అవునరా, రేయ్, ఈ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళి వాడు తాగే టీ డబ్బులు నువ్వే కట్టేసేరా, అప్పుడు చూద్దాం వాడు ఏమంటాడో అని చెప్పేసి గుణ అంటూ ఉంటాడు వాళ్ళతోటి. ఇంకా ఆ పక్కన ఉన్న అతను డబ్బులు తీసుకొని వచ్చి, ఏ శివ, నేను ఇస్తాలే డబ్బులు అని చెప్పేసి డబ్బులు ఇవ్వబోతుంటాడు. నువ్వెవడ్రా నేను తాగిన డబ్బులు ఇవ్వడానికి, నా డబ్బులు నేను ఇచ్చుకుంటానులే అని చెప్పేసి శివ అయితే డబ్బులు కట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. గుణకి చాలా కోపం వచ్చి రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు. హలో విద్య, చెప్పు అని చెప్పేసి రోహిణి అంటుంది. నేను చెప్పింది ఏం చేసావు రోహిణి అని గుణ అడుగుతూ ఉంటాడు రోహిణిని. నువ్వా, ఏం చెప్పావు అని చెప్పేసి రోహిణి అడిగేసరికి, అదేంటి అప్పుడే మర్చిపోయావా, బాలు ఫోన్లో శివగాడి వీడియో ఉంది కదా, అది ఇవ్వమని చెప్పాను కదా, అలా ఎలా మర్చిపోతావు అని చెప్పేసి గుణ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా రోహిణి కొంచెం పక్కకొచ్చి, ఏంటి గుణ ఏం మాట్లాడుతున్నావు, అదేమన్నా నా భర్త మనోజ్ ఫోన్ అనుకుంటున్నావా నువ్వు, అలా తీసుకొని నీకు ఆ వీడియో పంపించడానికి, ఆ బాలు ఫోన్ పక్కన పెట్టినప్పుడు నేను చూసి నీకు పంపిస్తాలే అని చెప్పేసి రోహిణి అయితే మాట్లాడి పెట్టేస్తుంది ఫోను. అప్పుడే బాలు మీనా ఇద్దరు అయితే చాయ్ షాప్ దగ్గరికి అయితే వస్తారు. ఏమండి, నేను లోపలికి వెళ్ళి పూలు ఇచ్చేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మీనా అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు మీనా, నేను వస్తాను అని చెప్పేసి బాలు అంటుంటే, పూలు ఇవ్వడానికి ఇద్దరు ఎందుకండి, నేను వెళ్ళి ఇచ్చేస్తా కదా అని మీనా అంటూ ఉంటుంది బాలుతోటి. అది కాదు మీనా, మన ఇద్దరం కలిసి చాయ్ తాగుదాం కదా, అందుకే వస్తానని చెప్తున్నానులే, నువ్వు ఇచ్చిరాపో, నేను ఈలోగా చాయ్ ఆర్డర్ చేస్తానని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతోటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.